ద్వైతము సుఖమ అద్వైతము సుఖమ ద్వైతము సుఖమ అద్వైతము సుఖమ ద్వైతము సుఖమ ద్వైతము సుఖమ ద్వైతము సుఖమ ద్వైతము సుఖమ ద్వైతము సుఖమ ద్వైతము సుఖమ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి రీతిగౌళ రాగంలోని త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. మన పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న 4వ మెట్టు గురించి ఆయన చెప్తాను అని చెప్పారు కదా, ఈరోజు అది చూద్దాం. మనం సాధు సంగమం గురించి చెప్పబోతున్నారు. ఓ రఘునందన, ఇక ఈ సంసారాన్ని తరించడానికి సాధు సంగమమే విశేష సహకారి. ఇక్కడ ఈ సాధు సంగమం అంటే ఏమిటి అంటే సాధువుల్లో కలిసిపోవడం కాదు, సజ్జనులతోటి సాంగత్యం చేయడం. అంటే వాళ్ళతోటి చక్కటి ఫ్రెండ్షిప్, చక్కటి పండితులు, మేధావులు, ఇలాంటి వాళ్లతోటి కూడినటువంటి సాంగత్యాన్ని మనం గనక సాధిస్తే అది చక్కగా సహకరిస్తుంది మనకి అని చెప్తున్నారు. సజ్జన సాంగత్యమే ఒక చెట్టు అని అనుకుంటే దాని పుష్పం వివేకమే. ఆ పుష్పాన్ని రాలిపోకుండా కాపాడుకుంటే మోక్షం అనే పండు మనకి దక్కుతుంది అంటున్నారు వశిష్ఠుల వారు. సజ్జన సాంగత్యం ఉంటే అది అడవైన ఊరు కింద లెక్కే. ఎందుకంటే సజ్జనులు ఉంటే బంధువులు ఉన్నట్టే మనకి. సజ్జనులు పక్కన ఉంటే ఆపదలు కూడాను సంపదల్లాంటివి అవుతాయి. ఎందుకంటే వారు వాడికి అటువంటి వివేకాన్ని కలగజేస్తారు. వివేక పరమో దీపో జాయతే సాధు సంగమాత్ అన్నారు 16వ సర్గలో 6వ శ్లోకంలో. అంతకుముందే వివేకం ఉన్నవాడికి ఈ సత్సాంగత్యం ఆ వివేకాన్ని మరింత పెంచుతుంది. అందువల్ల దరిద్రేణేవ మణయః ప్రేక్షణీయ హి సాధవః అన్నారు. సంపదలు కావాలనుకునే వాళ్ళు మనుల కోసం వెతుకుతున్నట్టుగా వివేకం కావాలనుకునేవారు సాధుపురుషుల కోసం వెతుక్కోవాలి. వశిష్ఠ మహర్షి వారు ఈ విధంగా 4 ద్వారపాలకులనే వారి పేరుతోటి 4 మోక్షోపాయాలను వర్ణించి చివరికి ఈ మాట చెప్పారు. ఏమని? సంతోష పరమో లాభ, సత్సంగ పరమాగతి, విచార పరమం జ్ఞానం, శమోహి పరమం సుఖం, చత్వారయేతే విమలా ఉపాయా భవభేదనే. మనిషి పొందగల సుఖాలన్నిట్లోకి గొప్పది సంతోషం. మనిషికి ఉన్న మార్గాలన్నిట్లోకి సత్సంగమే గొప్ప మార్గం. మనిషి పొందగల జ్ఞానాలన్నిట్లోకి ఆత్మవిచారమే గొప్ప జ్ఞానం. మనిషి పొందగల సుఖాలన్నిట్లోకి శాంతం గొప్ప సుఖాన్నిస్తుంది. సంసారాన్ని నశింపు చేయడానికి ఈ 4 కూడాను మంచి ఉపాయాలు ఈ సంసారం నుంచి మనం బయటపడడానికి అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు రాముల వారికి. ఇందులో ఆయన మరొక విశేషం కూడా ఉందని చెప్తున్నారు. ఏంటంటే లోకంలో సామాన్యంగా ఒక కారణము, దానివల్ల పుట్టే కార్యము ఉంటుంది. ఈ 4 మాత్రం ప్రతి ఒక్కటి కూడా తక్కిన 3 కారణం కాగలదు. అది ఇక్కడ చిత్రం అంటున్నారు. ఏకోప్యేకోపి సర్వేషాం ఏషాం ప్రభవ భూరిహ. వీటిలో సంతోషాన్ని బాగా పట్టుకుంటే అది సత్సాంగత్యాన్ని, ఆత్మవిచారాన్ని, శాంతిని కలగజేస్తుంది. కొందరికి సంతోషం అంత సులభంగా రాదు. వారు సత్సాంగత్యాన్ని పట్టుకుంటే అదే సంతోషాన్ని, ఆత్మవిచారాన్ని, శాంతిని కూడా ఇస్తుంది. కొందరికి ఆత్మవిచారమే సులభం అనిపిస్తుంది. అలాంటి వారు దాన్ని బాగా సాధిస్తే వారికి అదే సంతోషము, సత్సంగము, శమాల్ని కూడా కలిగిస్తుంది.
కొందరికి అసలు పై 3 ఏవి చేతకవు. వాడు పరిపూర్ణంగా శాంతంగా ఉండేవాళ్ళు అనుకోండి. ఆ శమమే వారికి సంతోషాన్ని, సత్సాంగత్యాన్ని, ఆత్మవిచారాన్ని కూడాను కలగజేస్తుందన్నమాట. కాబట్టి రామ, గట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి మనస్సును జయించి నేను చెప్పిన 4 ఉపాయాల్లో ఏ ఒక్కదాన్నైనా సరే గట్టిగా నువ్వు పట్టుకోవాలి. అలా ఒక్క గుణాన్నైనా నువ్వు సాధించలేకపోతే దేవుడైనా ఒకటే, యక్షుడైనా ఒకటే, మనిషివైనా ఒకటే, చెట్టు అయినా ఒకటే. ఇక్కడ వశిష్ఠుల వారు మోక్షోపాయాల సాధనాల విషయంలో దేవతలైనా ఒకటే, చెట్టైనా ఒకటే అని చెప్పడం వల్ల సంసారం తరించడానికి జన్మ కారణం కాదు, జన్మ ఎలాంటిదైనా ఆత్మజ్ఞానం కోసం చేసే కృషి చేయవచ్చునని, అంతేకాకుండా ఎంత గొప్ప జన్మ ఉన్నా ప్రయత్నం చేయని వారికి ఆత్మజ్ఞానం రాదని చెప్పేశారనమాట. రామ, ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నిటికీ ఫలితార్థం ఏమిటో చెప్తాను విను. మానవుడి మనస్సే ఒక అడవి, వాడి ఆలోచనలే చెట్లు. ఆ అడవిలో వాడి పూర్వజన్మ వాసన అనే నది 2 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. శుభవాసన ఒక పాయ అయితే అశుభవాసన అన్నది 2వ పాయ. ఈ పాయల్లో, ఈ దారల్లో దేన్ని ఎండగడతావో, దేన్ని పెంచుతావో అది నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది సుమా. యథేచ్చేసి తదాకురు అంటూ 34వ శ్లోకంలో చెప్పి నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. నా అభిప్రాయంలో నువ్వు నీ అశుభ ప్రవాహాన్ని మాత్రం ఎండగొట్టుకోవాలి. నువ్వు శుభమతివి. నీ పురుష ప్రయత్నం వల్ల నీ శుభవాసన ప్రవాహాన్ని నువ్వు పెంచుకో అని ఇదివరకు నీకు చెప్పాను కదా. నేను శాస్త్రం రాజులకే చెప్పాలని, తత్వశాస్త్రాన్ని సహజమైన వివేకం గల, అంతర్వివేకం గల నీబోటు మహానుభావులకే చెప్పుకోవాలయ్యా. నీకు చక్కని ప్రణాళికలతోటి ఆ తత్వవిద్యను ఉపదేశించాలని నేను అనుకుంటున్నాను. అందువల్ల నా గ్రంథ ప్రణాళికలో ఏముందో నీకు ముందుగా చెప్తాను. నిద్రపోయేవాడి ముందర దీపం పెట్టిన లాభం లేదు. మెలుగుగా ఉన్నవాడి ఎదురుగుండా దీపం ఉంటే వద్దన్న వస్తువులు కనిపిస్తాయి. నీలాంటి సహజ వివేకం కలవారికి నేను చెప్పబోయే ఈ మోక్ష సంహితను వింటే చాలు, మోక్షం లభించి తీరుతుంది. ఈ ప్రపంచ భ్రాంతి తొలగిపోతుంది. నేను ఉపదేశించే ఈ మోక్ష సంహితలో మొత్తం 32,000 శ్లోకాలున్నాయని చెప్పాను కదా. దానిలో 6 ప్రకరణలు ఉన్నాయి. ప్రతి ప్రకరణలోనూ మంచి మంచి కథలుంటాయి. అవి యుక్తాయుక్తులతో చెప్పిన విషయాలు దృష్టాంతాలుగా పనిచేస్తాయి. నేను ఉపదేశించే ఈ ప్రకరణలు ఏమిటి మనం చెప్పుకున్నాం కదా. వైరాగ్య ప్రకరణ 1500 శ్లోకాలని, ముముక్షు ప్రకరణ దాంట్లో 1000 శ్లోకాలని, తర్వాత ఉత్పత్తి ప్రకరణ దాంట్లో 7,000 శ్లోకాలని ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు మనం వైరాగ్య ప్రకరణ చెప్పుకొని ముముక్ష ప్రకరణ కూడా చూసాం. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఉత్పత్తి ఎలా జరుగుతోంది అంటే, ఉత్పత్తి ప్రకరణలో కలలో పదార్థాలకు ఎలా ఉత్పత్తి జరిగిందో అలానే జరుగుతుంది. అది ఒక మనోరాజ్యం, ఇది ఒక గంధర్వ నగరం. ఇది గోడలేని బొమ్మ. ఆ బొమ్మలో కనిపించే నిప్పుకి అగ్నిధర్మం ఎంత ఉందో జగత్తుకి సత్యత్వం అంతే ఉంది రామా అంటూ దాని గురించి చెప్తూ, తర్వాత 4వది స్థితి ప్రకరణ అన్నారు, 5వది మనకి ఉపశమ ప్రకరణ అంటూ చెప్పారు, 6వది మళ్ళీ నిర్వాణ ప్రకరణము అని చెప్పారు. ఇప్పుడు ఆయన సింహావలోకనం చేసినట్టు లెక్క అన్నమాట. అంటే మనకి ఎంతవరకు మనం వెళ్ళామని ఒకసారి వెనకాల తిరిగి చూసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆయన ఏం చెప్తున్నారు, పరమాణు గర్భంలో మనకి ప్రపంచం ఎలా ఉంది అన్నదాన్ని కొంచెం వివరించి చెప్తున్నారు. దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 17వ సర్గం దగ్గరికి వచ్చేసరికల్లా జగన్మిథ్య తత్వాన్ని గురించి చాలా అందమైన శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ విషయాలన్నీ మళ్ళీ మనకి ఆయా ప్రకరణలో వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ ఒక్క శ్లోకం పరమాణౌ చిదాకాశ స్వకోటరే జగన్లక్ష్మి సహస్రాణి దత్తే కృత్వాథ పశ్యతి అంటే, ఈ శ్లోకానికి మామూలు అర్థం చెప్పుకుంటే మనం చిదాకాశం అనే పేరు గల పరమాత్మ తనలో తానే ఒక
ఒక ఆకాశాన్ని కల్పించుకొని దానిలోనే ప్రతి పరమాణువులోనూ వేల కొలది జగత్తులను సృష్టించి ధరించి చూస్తూ ఉంటాడు అని ఈ వాక్యం. ఇది చిత్రంగా ఉంది మనకి. సాంప్రదాయకులైన వ్యాఖ్యాతలు వివరిస్తూ చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపిస్తూ ఉంటుందని, కొండేమిటి ఆకాశమే కనిపిస్తూ ఉంటుందని, కనుక మాయా విలాసానికి అసాధ్యం లేదని, చిదాకాశంలో ప్రతి అణువులోనూ అనేక బ్రహ్మాండాలు కనిపించడం మాయా విలాసమేనని రాస్తుంటారు. అది సత్యమే, కాదనడం లేదు. కానీ నవీన వైజ్ఞానిక దృష్టితోటి కనుక మనం పరిశీలించి చూస్తే ఈ శ్లోకానికి మరొక విశేష అర్థం కనబడుతుంది. ఆ అర్థం కూడా ఈ గ్రంథంలో ప్రతిపాదించబోయే సిద్ధాంతానికి అనుకూలమే కనుక ఆ అర్థాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. బాహ్యాకాశము, మానసాకాశము, చిదాకాశం అనే పదాలను గురించి మనం ముముక్షు వ్యవహార ప్రకరణలో చెప్పుకున్నాం కదా. ఉత్పత్తి ప్రకరణలో ఈ చర్చ మరింత విస్తారంగా మనకు వస్తుందన్నమాట. అంటే ఏంటి? చిదాకాశం అంటే ఏమిటి? చైతన్యం. చలించే జీవులంతా తమ సొంతమని భావించే చైతన్యమే ఈ చిదాకాశం. ఈ చైతన్యం ఎక్కడ ఉంది అనే చర్చ వేదాంత శాస్త్రంలో మనకి విస్తారంగా ఉంటుంది. ఆ చర్చకు ఫలితాంశాలు ఏంటంటే ఈ జగత్తులో ప్రతి అణువుకి కూడా అధిష్టానంగా ఉన్నది చైతన్యమే అని. అంతేకాకుండా జడాలని మనం భావించే అణువులన్నిట్లోనూ వ్యాపించి ఉన్నది ఆ చైతన్యమే. ఇది వేదాంత సిద్ధాంతం. నేటి పరిశోధనలోకి వస్తే ష్రోడింగర్, మార్క్స్ బోస్, రిచర్డ్ ఫిన్మన్ మొదలైన నోబెల్ బహుమతి గ్రహీతలు అనేక మంది పరమాణువుల్లో గర్భంలో ఉండే అనుఖండాలు జడ పదార్థాల్లా కాకుండా స్వేచ్ఛా ప్రకారంగా సంచరించే సూక్ష్మజీవుల్లాగా ఉన్నాయని నిరూపించారు. అంతేకాకుండా ఆ అనుఖండాలు కొంతసేపు తరంగాల్లాగాను మరికొంతసేపు ఘన పదార్థాల్లా ప్రవర్తిస్తూ ఉంటాయని కూడా వాళ్ళు నిరూపించారు. అందుకే ఆ పదార్థాలకు వేవికల్స్ అన్న పేరు పెట్టారు. వేవ్స్ మరియు పార్టికల్స్ రెండూ కలిపి వేవికల్స్ అన్నారు. అలాగే వేవికల్స్ అనేవి నియమబద్ధంగా కాక స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి, అంటే సచేతన పదార్థాల్లాగా వ్యవహరిస్తున్నాయి కనుక వీటికి ప్రాబబిలిటీ వేవ్స్ అనే పేరు కూడా పెట్టారు వాళ్ళు. అన్ని రకాల పరమాణువులకి మూల పదార్థమైన అనుఖండాలు సచేతన పదార్థాలు అయినప్పుడు ఆ అణువులు జడాలు ఎలా అవుతున్నాయి? అంతేకాకుండా అణువును విడదీస్తే అపారమైన శక్తి బయటకు వస్తుంది కనుక శక్తిని కంప్రెస్ చేస్తే అణువు తయారు కావాల్సి ఉంటుంది. అనంతాకాశంలోని మహాశక్తిని ఎవరో ఒకరు కంప్రెస్ చేసి అణువులుగా చెయ్యబట్టే మనం ఈనాడు జడాలైన అణువుల్ని మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా జడాలని మనం భావించే అణువుల లోపల ఉన్న పదార్థము చేతన పదార్థమే. ఈ చేతన పదార్థానికి అణుస్వరూపాన్ని కలిగించేది కూడా చేతన పదార్థమే. ఇది నేటి నవీన విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తున్న విజ్ఞాన విషయం. ఈ విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనం పైన చదివిన శ్లోకాన్ని గనక పట్టుకుంటే అందులో ఏమన్నారు? పరమాణౌ చిదాకాశ స్వకోటరే అన్నారు. అంటే ఇక్కడ స్వకోటరే అంటే దాని కడుపులో, పరమాణు అంటే ప్రతి పరమాణువులోనూ, చిదాకాశ చైతన్యం అనే ఆకాశం ఉంది. సహ చిదాకాశ అలాంటి చైతన్యము జగత్లక్ష్మీ సహస్రాణి వేల కొలది జగత్తులను కృత్వా సృష్టి చేసి దత్తే వాటిని ధరించి ఉంటుంది. అథ మరియు పశ్యతి వాటిని చూసే ద్రష్టగా కూడా తానే ఉంటుంది అన్నారు. అంటే ఈ తాత్పర్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ పరమాణువుల్లోనూ అంతర్భాగంలోనూ ఉన్న మూలద్రవ్యం అయితే ఏదైతే ఉందో అది మాత్రం చైతన్యం కలిగిందే. ఆ చైతన్యమే వేల వేల బ్రహ్మాండాలుగా విస్తరిస్తోంది. ఈ బ్రహ్మాండాల్లో కొన్ని పదార్థాల్లో జడాలని, కొన్ని పదార్థాలు చేతనాలని, నేను చేతన జాతిలో చేరిన వాడినని, నేను ఈ ప్రపంచాన్ని చూసే ద్రష్టనని భావించే జీవుడు కూడా చైతన్యమే అని ఈ శ్లోకం చెప్తోంది మనకి. ఆ తాత్పర్యం నవీన విజ్ఞాన శాస్త్రానికంటే ఇప్పటి శాస్త్రానికి అనుకూలంగా ఉంది. అలాగే మన ఉపనిషత్తుల సిద్ధాంతానికి కూడా అనుకూలంగానే ఉంది. ఎలాగంటే మనకి చాందోగ్యోపనిషత్తులో మూల చైతన్య పదార్థం పంచభూతాలను సృష్టి చేసి అని సంకల్పించి ఉందన్నమాట. అంటే
అంటే ఆ చైతన్య దేవత ఇలా భావించింది ఏమని, పంచభూత పరమాణువుల్లోకి నేనే జీవాత్మగా ప్రవేశిస్తున్నాను, నేనే వాటికి నామరూపాలను కల్పిస్తున్నాను అని. ఇందాక బ్రహ్మాండంలో గల శక్తి కంప్రెస్ చేసి అణువులు తయారు చేసింది ఎవరు అని మనం ప్రశ్నించుకున్నాం కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఈ ఉపనిషత్తు సమాధానమే. మూల చైతన్యమే ఆ పని చేస్తుందని చేసి తాను సృష్టించిన పరమాణువుల్లోకి తానే ప్రవేశించిందని ఈ ఉపనిషత్తు మనకి చెప్తోంది. ఇవాల్టి విజ్ఞాన శాస్త్రము అదే చెప్తోంది. ఇక్కడ వాల్మీకి శ్లోకం కూడా మనకి అదే సూచించింది. ప్రతి పరమాణు గర్భంలోనూ చైతన్యం ఉందని, ఆ చైతన్యమే అధిష్టానంగా ఉండి వేల కొలది బ్రహ్మాండాలను జగత్తులను సృష్టించడానికి ఆధారమవుతోందని ఈ శ్లోకం మనకి చెప్పింది. ఈ విధంగా చూసినప్పుడు అధునాతన విజ్ఞానానికి సనాతన విజ్ఞానానికి గల సంబంధం మనకి బాగా అర్థమవుతుంది. ఈ శ్లోకానికి ఈ రకమైన అర్థమే ఎందుకు చెప్పాలి అని అడిగితే దానికి వివరణ మనకి వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి స్తుతితోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.